వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పాత సంవత్సరానికి వినూత్న గుడ్ బై. ముప్పారం గ్రామంలో సామూహిక శుభ్రత కార్యక్రమం. నర్సంపేట డివిజన్ ఉప్పరపల్లిలో రైతుల గోస. యూరియా కోసం తీవ్ర చలిలో రాత్రంతా రైతుల జాగారం. నూతన సంవత్సర వేడుకల వేళ అనవసరంగా రోడ్లపైకి వస్తే తాటా తీస్తాం. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో భారీ చోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్సీ హాస్టల్ ఘటనపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిన ఘటనలో వార్డెన్ భవానీని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు. లోతైన విచారణ కొనసాగుతుందని, బాధ్యులెవరిని వదిలిపెట్టబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. అమ్మాయి లేదు. ఏం పేరు అమ్మాయి? ఏముంది ఎక్కువ ఏముంది ఇది ఐడియా? పేరు అందరి అధికారులతో ఎస్సీ హాస్టల్ మనం విజిట్ చేశాం. సో ప్రతి స్టూడెంట్తో కూడా అందరు మనం ఒక్కొక్కరితో మాట్లాడినాం. సో నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరు చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన డిడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది. నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కు మనం కఠిన చర్యలు పెడదాం. అండ్ వీ ఇన్ష్యూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్కి ప్రతి హాస్టల్లో వార్డెన్స్కి, సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సిమిలర్లీ పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఫ్రీక్వెంట్ విజిట్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఇది ఇప్పుడే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్, ఆల్రెడీ వీ హ్యావ్ సస్పెండెడ్ దట్ వార్డెన్, వీ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో జరిగింది యాక్చువల్లీ. అండ్ ఎవరి దృష్టిలో రాలేదు. ఇప్పటికి కూడా నేను మాట్లాడాను స్టూడెంట్స్తో, ఒక్కవారి అందరితో మాట్లాడే ఎవరు స్టూడెంట్ చెప్పట్లేదు. సో ఆ తర్వాత మనం ఒక రూమ్లో ఒక్కొక్కరు మాట్లాడి దెన్ ఫ్రీగా మాట్లాడతారు. సో ఇప్పటివరకు యాక్చువల్లీ ఎవరు దృష్టిలో రాలేదు టిల్ దిస్ వీడియో కేమ్. అండ్ వన్స్ ఇట్ కమ్ దెన్ మన దృష్టిలో స్ట్రిక్ట్ యాక్షన్. అండ్ ఇప్పుడే సస్పెండ్ చేసిన తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా ఫైల్ చేస్తుంది. నర్సంపేట డివిజన్ చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద తీవ్ర చలిలో రైతులు రాత్రంతా జాగరణం చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. యూరియా బస్తాల కోసం రైతులు, మహిళలు క్యూ లైన్లో నిలబడి చలిని తట్టుకుంటూ నిరీక్షించారు. పంట కాలం కీలక దశలో ఉండగా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. రైతుల గోసను పట్టించుకునే ప్రభుత్వం అధికారి గాని
ప్రజాప్రతినిధి గాని అక్కడ కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అవసరమైన సమయంలో మౌలిక సదుపాయాలు సమయపాలన లేకపోవడం వల్ల రైతులు అనవసర కష్టాలు పడుతున్నారని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బైక్ లేపు వేరు విందు వినోదాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కామన్, కానీ పాత సంవత్సరానికి ఆ ఊర్లో వినూత్నంగా గుడ్ బై చెప్పారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పాత చెత్త చెదారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా పనులు చేపట్టారు. డిసెంబర్ 31 సందర్భంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొత్తగా గెలిచిన సర్పంచ్ గుంటుపల్లి రేణుక వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరంతా ఊడ్చారు. ఊరులో ఊడుద్దామనే నినాదంతో ఉదయం 6 గంటల నుంచే మొదలైన ఈ కార్యక్రమం గ్రామంలోని రోడ్లు డ్రైనేజీలను 4 గంటల పాటు క్లీన్ చేశారు. జిల్లా మండల స్థాయిలో అధికారులు విషయం తెలుసుకొని గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ పనులు చేస్తున్న సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించారు. ముప్పారం గ్రామంలోని 12వ వార్డులో ఒకేసారి సంయుక్తంగా ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు. గ్రామ పారిశుద్ధం ఆరోగ్యం ఎజెండాతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు సర్పంచ్ రేణుక తెలిపారు. ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని కాకుండా గ్రామస్తులంతా కలిసి బాధ్యతగా మన పనులు మనమే చేసుకుందామని నడుం బిగించామన్నారు. స్వచ్ఛ ముప్పారం స్వచ్ఛ ముప్పారం స్వచ్ఛ ముప్పారం. జై రేణుకా వెంకట గారికి, జై రేణుకా వెంకట గారికి. రాజా తీసుకో ఒకటి. పెట్టుకోండి ఇట్లా.
నేను అనుకున్న ఈ కార్యక్రమంలోకి అందరూ గ్రామస్తులు వాట్సాప్లో వచ్చిన ఈ పెద్దలు పాల్గొనడంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం బాగా సస్యశ్యామలంగా ఉంది అంటే మన పల్లెలే పట్టుకొమ్మలుగా సహకరిస్తూ పరిశుభ్రతకి చాలా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఈ స్వచ్ఛ భారత్ అన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని, ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ఇళ్లల్లో కూడా వాళ్ళ ఇంటి ముందు ఇళ్లలో కూడా శుభ్రతని పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ పల్లెల్లో కానీ ప్రతి పనుల్లో కానీ ఏ విషయంలో కానీ మన పెద్దలు సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి పనుల్లో మరి విజయం సాధించేలాగా పెద్దలు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ముప్పారం గ్రామంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ ముప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు మన ముప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాంని చేయడం అనేది నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం. ఈ విధంగా కొత్త ఒక పాత సంవత్సరం లాంటి ఈ సంవత్సరంలో చివరి రోజున ఈ చెత్తను కూడా ఊడ్చడం అనేది, దాంట్లో వదిలేయడం అనేది కొత్త నూతన వరవడికి శ్రీకారం చుట్టడం అనేది కూడా నిజంగా అభినందనీయం. వారి విధంగా తమ పరిపాలనా కాలంలో కూడా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగులోనూ మేమందరం కూడా మా మండలం తరఫున మండల అధికారులందరం కూడా తోడ్పాటుగా ఉంటూ కోఆపరేటివ్గా ఉంటూ సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ సర్పంచ్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మన ముప్పారం గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ ముప్పారంకు తమ వంతు సహాయ సహకారాలు చేస్తుంది. ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారుగా మార్చాలి. దీనికి ఒక సర్పంచో ఒక వార్డు మెంబరే బాధ్యత కాకుండా ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి తన వంతు బాధ్యతగా స్వచ్ఛగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఇంటి పరిసరాల లోపల, ఇంటి బయట కూడా పరిసరాలు మంచిగా ఉండాలనే ఒక కార్యక్రమం అందరికి కూడా ఉండాలి. ఇటువంటి కార్యక్రమానికి మన గౌరవ సర్పంచ్ గారు కొత్త ఒరవడి సృష్టించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి అన్నారు. పాణ్యం పరిధిలోని 39 వార్డులో ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బాగున్నారా? ఆపరేషన్ చేయించుకున్నాడు రాజు. కొంచెం అనుకుంటున్నామా మేడం, అలా చూడండి అందరూ. ఒకటో వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి రేపు 1వ తేదీ పంచాల్సి ఉంది, కానీ రేపు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తూ ఉంది. అందరికీ పండుగ వాతావరణం ఉంటుందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజే 31వ తేదీనే పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఆదివారం 31వ తేదీ శనివారం రోజే
పెన్షన్స్ ఇస్తూ వచ్చాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1వ తేదీనే 3,000 ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలు, వితంతు పెన్షన్ అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, అలాగే వికలాంగుల పెన్షన్ కూడా 3,000 రూపాయలు ఉండేది 6,000 రూపాయలు. అలాగే ఎవరైతే పక్షవాతంతో బాధపడుతూ ఉన్నారో, అలాగే కిడ్నీతో బాధపడుతూ ఉన్నారో, అలాగే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్లకు 10,000 రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లకు 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, కేవలం 1,500, 2,000 వరకే ఇస్తూ ఉన్నారు. పక్క ఉన్న మన కర్ణాటక, తెలంగాణ తీసుకున్నా కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ పెన్షన్స్ ఇచ్చే ఇది ఒక్క కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లోనే కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదలను ఆదుకోవాలి, పేదలకి సేవ చేయాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వము ఈ పెద్ద ఎత్తున ఈ పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంది. అది కూడా ఉదయం నుంచి మధ్యాహ్నంలోపే మొత్తం అందజేసి ఇంటింటికి వెళ్ళి తలుపులు తట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నానికి 99%, 100% కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో ప్రతిసారి ఏదో ఒక మండలము ఫస్ట్లో ఉంటుంది 100%. కాబట్టి అధికారులు అయితేనేమి, అలాగే ప్రభుత్వము అందరూ ఈరోజు నాయకులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ వచ్చి పెద్ద ఎత్తున కూటమి ప్రజలందరూ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఈ పాణ్యం నియోజకవర్గం అంటే మరి కర్నూలు జిల్లాకు కానీ, నంద్యాల జిల్లాకు కానీ తలమానికం లాంటిది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పారిశ్రామిక హబ్గా ఓరకొలను గుర్తించి మరి దీన్ని దేశానికి తలమానికంగా, ఈ రాష్ట్రంలో ముఖ్య నియోజకవర్గంగా దీన్ని ఉద్యోగాలు ఇచ్చే ఒక హబ్బుగా తయారు చేస్తూ ఉన్నాడు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్టీఐలకు సరైన సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 144 ద్వారా 66 డివిజన్లు ఖరారు చేసిన 52వ డివిజన్ ఇంటి నెంబర్ల వివరాలు కోరిన ఆర్టీఐకి అధికారులు తప్పుదారి పట్టించే సమాధానాలు ఇచ్చారని అన్నమల్ల సురేష్ ఆరోపించారు. సిడిఎంఏ వెబ్సైట్ చూడమన్న సమాధానం అధికారిక రికార్డు కాదని, ఎఫ్ఏఏలో కూడా కొత్త డివిజన్లలో లేవన్నట్లు చెప్పడం ప్రభుత్వ ఉత్తర్వులను అవమానించడమేనని విమర్శించారు. ఇది పాలనలో పారదర్శకత లోపాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. ప్రజలు అడిగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాధానం ఇవ్వాల్సిన ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫస్ట్ అపిలెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వారు ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా 66 డివిజన్స్ ఫామ్ అయినాయి. అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మా యొక్క డివిజన్ 52వ డివిజన్ యొక్క హౌస్ నెంబర్ డాటా కావాలని నేను వీళ్ళు అడిగితే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే సిడిఎంఏ వెబ్సైట్లో మీరు వెతుక్కోండి అని ఇచ్చిన సమాధానం. కానీ ఇది కాదు సమాధానం. అఫీషియల్గా మున్సిపల్ పరిధిలో రికార్డ్ అయిన హౌస్ నెంబరు, యజమాని పేరు, మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను మళ్ళీ ఫస్ట్ అప్పీల్ చేసినాను. నాకు ఇచ్చిన ఫస్ట్ అప్పీల్కి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా వార్డ్స్ ఏం ఫామ్ కాలేదు కాబట్టి మేము సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాము. కానీ ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఆఫీసర్స్ వీళ్ళందరూ మున్సిపల్ కార్పొరేషన్లో పాతుకుపోయిన మాజీ కార్పొరేటర్లు వాళ్ళు మెప్పు కోసమే ఇక్కడ పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, మీరు ఈ పాతుకుపోయిన ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఏదో బూజు పట్టిందో ఆ బూజు తొలగించాలని ప్రజల తరఫున నేను ఈరోజు కోరుతున్నాను. మరియు మా మిత్రుడు మీరాజ్ గారు కూడా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరాజ్ భాయ్ वबरकातुहू। मैं तमाम शहर करीमनगर के आवाम को
ये म्यूनसिपल ऑफिस के ज़रिए आवाम के अंदर भी मैं मैसेज देना चाह रहा हूँ और म्यूनसिपल कमिश्नर साहब से भी मैं अपील कर रहा हूँ, डिमांड कर रहा हूँ कि ये जो म्यूनसिपल ऑफिस के अंदर जो व्यवस्था चल रही, जो सिस्टम चल रहा, वो क्या है, बिल्कुल रॉन्ग चल रहा। पब्लिक की जो इन्फॉर्मेशन देना है वो सही तरीके से नहीं दे रहे ऑफिसर्स। और दूसरी बात ये हो रहा कि 66 डिवीज़न ऑलरेडी जियो के हिसाब से आने के बावजूद भी यहाँ पर पब्लिक ऑफिसर्स जो रहते हैं वो लोग वो चीज़ से मना कर रहे हैं, वो बात को रिजेक्ट कर रहे हैं, बता रहे कि ये हमारे पास अभी तक कोई अप्रूवल नहीं आया, बोले ऑलरेडी जियो आके है। और एक बात मैं म्यूनसिपल कमिश्नर साहब से अपील करना चाह रहा हूँ कि जितने एक्स माजी कॉरपोरेटर्स के नीचे ये जो ऑफिसर्स काम कर रहे हैं, ऑफिस में रह के ऑफिस का काम नहीं कर रहे, पार्टी का काम कर रहे हैं, पार्टियों का काम कर रहे और एक्स कॉरपोरेटर्स के बातों में आके वो लोग का काम कर रहे हैं। तो मैं कमिश्नर साहब से ये बोलना चाह रहा हूँ कि म्यूनसिपल ऑफिस का जितना काम है आपके कमिश्नर साहब के लाइन ऑर्डर के अंदर, वो लाइन ऑर्डर को मेंटेन करते हुए ये जितने ऑफिसर्स रॉन्ग काम कर रहे हैं, जो रॉन्ग इन्फॉर्मेशन दे रहे हैं और एक्स कॉरपोरेटर्स की बात सुन के पब्लिक को और कॉन्टेस्टिंग कॉरपोरेटर्स को और नॉर्मल पीपल्स को जो परेशान कर रहे, इमीडिएट ये लोग को ट्रांसफ़र कर दिया जाए पूरे ऑफिसर्स को। और मैं ये भी बोलना चाह रहा हूँ म्यूनसिपल कमिश्नर साहब से कि हर डिवीज़न के अंदर ये हालत हो चुकी है कि माजी कॉरपोरेटर बोले जैसा जवान से लेके बड़े ऑफिसर तक काम कर रहा, लेकिन नॉर्मल पीपल बोले ऐसा कोई काम नहीं कर रहे और कॉन्टेस्टिंग कॉरपोरेटर बोले ऐसा भी कोई भी काम नहीं कर रहे, चाहे वो कोई से भी पार्टी के हों। दो कार्यकर्ता भी आके भी अगर काम लेना चाह रहे तो वो काम नहीं हो रहा, माजी कॉरपोरेटर बोले कुछ काम हो रहा। तो बोलने की बात है कि लाइन ऑर्डर जो कमिश्नर साहब का वो है उसके अंदर और स्टिक करके पूरे ऑफिसरों को ट्रांसफ़र कर दिया जाए, क्योंकि आने वाला बल्दिया इलेक्शन है, इसमें आवाम को तकलीफ़ हो तो हमारे को तकलीफ़ होती। तो इसलिए हमारी आवाज़ है करीमनगर म्यूनसिपल कमिश्नर साहब से कि दोबारा ये हरकत ना हो, इमीडिएट इस पर एक्शन लेके सीधा जितने ऑफिसर्स हैं वो लोग को ट्रांसफ़र कर दिया जाए, ये लोग इलेक्शन के अंदर नज़र ना आए। ये हमारा डिमांड है और मुतालिबा है म्यूनसिपल कमिश्नर साहब से। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं मोहम्मद मेरा सोशल एक्टिविस्ट, ओल्ड 47 डिवीज़न, न्यू 37 डिवीज़न, शाहशाह डिस्ट्रिक्ट, कॉन्टेस्टिंग कॉरपोरेटर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। और मेरे साथ अन्नामुल्लाह सुरेश साहब भी है। ये अन्नामुल्लाह सुरेश साहब का जो डिवीज़न का इशू है वो बराबर जेन्यून है, क्योंकि यहाँ पर पेपर भी है जिसके अंदर जियो में भी म्यूनसिपल खुद बता रहा ये जियो के अंदर कि हमारे को 66 डिवीज़न्स का जियो आके है। फिर ये पब्लिक ऑफिसर्स ऐसा झूठ बोलने का क्या मतलब? ये झूठ कौन बोलने लगा रहे? या एक्स कॉरपोरेटर्स बोलने लगा रहे या ये लोग अपने से झूठ बोल रहे हैं? ये झूठ कहाँ से हो रहा? ये म्यूनसिपल कमिश्नर साहब को ये झूठ को पकड़ना चाहिए और इमीडिएट इसको ये लोग को ट्रांसफ़र करना चाहिए। हमारा मुतालिबा है और तमाम करीमनगर के आवाम का भी मुतालिबा है, डिमांड है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్పై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. జల సంజయ్ జల భావిదాన్ పథకం కింద జిల్లాకు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు 2 కోట్ల ప్రోత్సాహకం అందించిందని తెలిపారు. ఫోటోల్లో ఫోటో అప్లోడ్ సమయంలో ఆపరేటర్ తప్పిదం జరిగిందని వెంటనే సరిచేసి అసలైన ఫోటోలు అప్లోడ్ చేశామని స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇనిషియేట్ క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్ 2 యాక్షన్ కూడా తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను కి ఏమైనా కరెక్ట్గా ఉంటుంది, మీరు చెప్పాల్సింది మన దానికి ఒప్పుకుంటాము. కానీ అవార్డు సంబంధించిన అట్లా చెప్పేసి ఏదో ఒకటి పోర్టల్లో అంటే ఇది ఫస్ట్ టైం కాదు. మాకు నేను పెద్దపల్లిలో ఉన్న టైంలో సుల్తాన్పూర్ ఒక జీపీకి 1 crore వచ్చింది, అంటే క్లీన్ అండ్ గ్రీన్ జీపీ కింద ఎస్డిజి గోల్ కింద వచ్చింది. సో దానిలో ఆ టైం తర్వాత దాదాపు 1 monthకి అక్కడ అసలు చెత్త ఉన్నాయి, ఇక్కడ అది ఉన్నాయి. సో ఇది ఒక జెలసీ లాగా ఆర్ ఒక డిస్క్రెడిట్ చేయడానికి దట్ ఈజ్ రాంగ్ థింగ్. అంటే కరెక్ట్గా అది చేయాల్సింది ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉంటుంది అంటే దానికి ఒప్పుకుంటాం. కానీ రాంగ్ ప్రచారం చేసేసి ఇక్కడ జరగలేదు అట్లా ఏమైనా ఇష్టమైతే అప్లోడ్ చేసేసి డబ్బులు తీసుకున్నారు. ఇంకా ఒక రాంగ్ ఉన్నాయి. కలెక్టర్ అదే మా అకౌంట్లో డబ్బు వచ్చింది, ఆ అమౌంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్లో వచ్చింది. దానికి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, దానికి పర్సనల్ వాడుకోవడానికి ఆ అమౌంట్ కూడా లేవు. సో అట్లా అవి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. సో దానికి అన్నిటికీ మనం
అది ఖండిస్తున్నాము. దానికి ఏమైనా ఉంటుంది అంటే మళ్ళీ ఇట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్. ఇప్పుడు మనము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, తర్వాత కూడా అట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.